పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్గా ఉన్నారు. అయితే ఈ ఇద్దరు హీరోలు త్వరలో బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ వారుకు తెరలేపబోతున్నారు. దసరా పండుగను టార్గెట్ చేసుకుని పోటీకి రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఓజీ, అలాగే బాలయ్య బాబు అఖండ 2 ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా శ్రీయారెడ్డి కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మరోవైపు బ్లాక్ బస్టర్ హిట్ అఖండ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న అఖండ 2 చిత్రంతో బాలయ్య సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న అఖండ 2 మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ ఆచంట, గోపీచంట ఆచంటలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా నందమూరి తేజస్విని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా తమనే సంగీతాన్ని అందిస్తున్నారు. రీసెంట్ గా మూవీ టీజర్ ను విడుదల చేసిన మేకర్స్ సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక ఈ 2 సినిమాలు కూడా దసరా హాలిడేస్ ను క్యాష్ చేసుకోవాలని భావించి ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. దీంతో పవన్, బాలయ్య సినిమాల మధ్య బిగ్ ఫైట్ అయితే ఉండబోతోంది. ఇదిలా ఉంటే జూన్ 10న బాలయ్య బర్త్డే సందర్భంగా పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. శతాధిక చిత్రాల కథానాయకుడు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. చారిత్రక, జానపద, పౌరాణిక పాత్రలు పోషించి మెప్పు పొందిన కథానాయకుడు. ప్రజల జీవితంలో భాగంగా హిందూపురం ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ పవన్ తన ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలవుతుండటంతో ఫ్యాన్స్ వారైతే మామూలుగా ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే మెగా నందమూరి బాక్సాఫీస్ క్లాష్ కొత్తేమీ కాదు, దశాబ్దాల నుంచి చూస్తున్నదే. ఈ సంక్రాంతికి కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ గేమ్ చేంజర్, నందమూరి బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ పోటీ పడ్డాయి. అంతకుముందు చిరు సినిమా వాల్తేరు వీరయ్య, బాలయ్య చిత్రం వీరసింహారెడ్డి ఢీకొట్టాయి. గతంలో ఇంకా మరెన్నో సందర్భాల్లో మెగా నందమూరి బాక్సాఫీస్ పోరును చూశాం. కానీ ఈ ఏడాది దసరాకు మరోసారి పోరు తప్పేలా లేదు. కానీ ఇప్పటిదాకా జరిగిన క్లాష్లు వేరు, ఈ పోరు వేరు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఓజీకి సెప్టెంబర్ 25ను రిలీజ్ డేట్ గా ఎంచుకున్నారు. పవన్ సినిమా వస్తోందంటే అంతకు ముందే ఆ డేట్ కు ఫిక్స్ అయిన బాలయ్య చిత్రం అఖండ 2 రాదని అనుకున్నారంతా. కానీ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టీజర్ లో సేమ్ డేట్ వేశారు. పక్కాగా సినిమా ఆ రోజే రాబోతోందని తేల్చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బాలయ్య, పవన్ మధ్య పోరును చూడాలని వారి అభిమానులు కూడా కోరుకోవడం లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేనలతో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ బాలయ్య, పవన్ మధ్య ప్రస్తుతం మంచి సంబంధాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ దగ్గర తలపడితే బాగుండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాల కారణంగా ఇరువురి అభిమానుల మధ్య కలహాలు మొదలై సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ తీవ్రమవుతాయేమోనని అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఈ రోజుల్లో అభిమానులు అవతలి హీరోల మీద సోషల్ మీడియాలో విషం చిమ్మడం పెరిగిపోతోంది. సంక్రాంతి టైంలోనూ అదే జరిగింది. తమ హీరో సినిమా బాగా ఆడాలని అనుకోవడం కంటే అవతలి హీరో సినిమా నాశనమైపోవాలని కోరుకునే వాళ్లే ఎక్కువైపోయారు. ఇందుకోసం పనిగట్టుకుని మరీ విష ప్రచారాలు చేసుకుంటున్నారు. తద్వారా అభిమానుల మధ్య వైరం పెరిగిపోతోంది. ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే దసరాకు ఇద్దరు హీరోల్లో ఒకరు తగ్గి వేరే డేట్ చూసుకుంటే మంచిదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అఖండాతో సూపర్ హిట్ కొట్టిన తర్వాత మళ్లీ బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా అఖండ 2. అఘోరాల కథతో వస్తున్న బాలయ్య గతంలో మాదిరిగానే మళ్లీ వెండి తెరపై గర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నుంచి మరో సినిమా రాలేదు. హరిహర వీరమల్లు విడుదలకు జాప్యం అవుతుండటంతో అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో పక్కన పెడితే ఓజీ సినిమాకు భారీ హైప్ ఉంది. సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్, ఓజాస్ గంభీరాగా కనిపిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే టీజర్ ఓ రేంజ్ హైప్ ఇచ్చింది.
అలాంటి ఓజీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 25న విడుదలని మేకర్స్ ముందే ప్రకటించేశారు. ఈ నేపథ్యంలోనే మరి పవన్ కళ్యాణ్ వస్తానంటే బాలయ్య అఖండ 2 పోస్ట్ పోన్ చేసుకుంటారా, లేదంటే బాలయ్య సినిమాకు గౌరవం ఇచ్చి ప్రొడ్యూసర్ దానయ్య సినిమాను కాస్త వాయిదా వేసుకుంటారా చూడాలి. ఇక 2 సినిమాలు తగ్గకుండా అదే రిలీజ్ అంటే మాత్రం చాలా రోజుల తర్వాత కాసుల గలగల ఖాయమని ఈసారి దసరా పండక్కి మాస్ జాతరేనంటున్నారు. ఆ నవరాత్రులు పండుగ కాదు, సినిమా అభిమానులకు అంతకు మించి అంటున్నారు. అయితే ఒకే రోజు 2 సినిమాలు విడుదలైతే సినీ ప్రియులకు పండగే, కానీ అదే సమయంలో ఆయా సినిమాల కలెక్షన్లపై గట్టిగానే ప్రభావం చూపించొచ్చని అంటున్నారు. విడుదల తేదీకి మరో 3 నెలల సమయం ఉంది. ఈలోగా 2 సినిమాల్లో ఏదైనా సినిమా రిలీజ్ డేట్ ను మార్చుకుంటుందా, లేదంటే 2 చిత్రాలు కూడా చెప్పినట్టుగా సెప్టెంబర్ 25నే ప్రేక్షకుల ముందుకు వస్తాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.